కాంగ్రెస్ దూకుడు ఎఫెక్ట్, సైలెంట్ మూడ్లో బీజేపీ. తెలంగాణ రాజకీయాల్లో గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల ముందు వరకు బీఆర్ఎస్కి తిరుగులేదు. కానీ ఒక్క ఓటమితో కారు షెడ్డుకే పరిమితమైంది. అయితే గతంలో పోలిస్తే తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ చాలా వేగంగా పెరిగింది. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే ఉన్న చోట ఏకంగా 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఇక ఆ వెన్నంటే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాల నుండి అధికార కాంగ్రెస్కి ధీటుగా 8కి ఎగబాగింది. ఇంత మంచి హైప్ ఉన్న సమయంలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 సీట్లతో సతికిలబడ్డ సమయంలో అధికార కాంగ్రెస్ భారీ చేరికలతో జోష్ మీదుంటే బీజేపీ మాత్రం సైలెన్స్ మూడ్లోకి వెళ్లడం ఇప్పుడు క్యాడర్ను కూడా ఆలోచనలో పడేస్తుంది. గతంలో సరికొత్త జోష్తో దూకుడుగా వ్యవహరించిన బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి తప్పించడం యాక్టివ్ క్యాడర్కు నేతలకు ఇష్టం లేదు. కిషన్ రెడ్డి సాఫ్ట్ అనేది అందరికీ తెలుసు. ఎన్నికలయ్యాక కిషన్ రెడ్డికి మంచి ప్రయారిటీ ఉన్న మినిస్ట్రీ వచ్చాక ఆయన తెలంగాణ బీజేపీని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఢిల్లీకే పరిమితమయ్యారు. పైగా బీజేపీలో ఉన్న నిబంధన ప్రకారం పార్టీ పదవి ప్రభుత్వ పదవిలో ఒకరే ఉండకూడదు. సో అధ్యక్ష పదవికి కొత్తవారు రానున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కేంద్ర కేబినెట్ ఏర్పాటు సమయంలోనే తెలంగాణకు నూతన అధ్యక్షుడిని కూడా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెలకు పదవి రాబోతుందన్న చర్చ కూడా జరిగింది. కానీ కేంద్రంలోనూ నడ్డా ప్రభుత్వంలో చేరిపోయారు. కాబట్టి కొత్త జాతీయ అధ్యక్షుడు రావాల్సిందే. అప్పుడే రాష్ట్రానికి కొత్త బాస్ కూడా ప్రకటన ఉండబోతుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్పై పోరాడేందుకు బీజేపీ నేతలు ఎవరూ ముందుకు రావట్లేదు. ఎల్పీ లీడర్, అధ్యక్షుడు, ఎంపీలు అంతా సైలెంట్గానే ఉండిపోయారు. ఏబీవీపీ ఉన్నంత యాక్టివ్గా కూడా ఆ పార్టీ లేదు. యాక్టివ్గా జనం సమస్యలపై పోరాటం మిస్ అవుతున్నందున అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతుంది. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు బీజేపీకి ఈ పరిస్థితి తప్పదని బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తుంది. అయితే బీజేపీ పగ్గాలు ఈటెలకు ఇస్తారా, మరో నేతకు అవకాశం ఇస్తారా తర్వాత సంగతి. బీఆర్ఎస్ పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో బీజేపీకి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించాలని కేడర్ కోరుకుంటుంది. అప్పుడే బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరికలుంటాయని, కాంగ్రెస్కి ధీటుగా బీజేపీ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తుంది. కానీ రేవంత్ సరికొత్త ప్రణాళికలతో బీఆర్ఎస్ను ఖాళీ చేసుకుంటూ వెళుతున్నాడు. బీజేపీ సైలెంట్ మూడ్లో ఉండి యాక్టివ్ మూడ్లోకి వచ్చేలోపు కాంగ్రెస్ మిగిలిన వలస నేతలందరినీ కండువాలు కప్పేస్తుందని ప్రచారం లేకపోలేదు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.